ఏపీ ఎంసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి ఇస్తారనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి 22 మధ్యలో మీరు ఎవరైనా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు సేవ్ కనుక కాకుండా ఫ్రీజ్ కనుక క్లిక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి 23rd చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి 26th అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో మీకు మంచి కాలేజెస్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మీకు సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చాలామంది సెకండ్ పేజ్లో వచ్చిన దానికన్నా ఇంకా చిన్న కాలేజెస్ అయితే ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళ గురించే వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ మీకు సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజెస్ ఇవ్వండి. అదేవిధంగా మేము ఆ కాలేజీలో వచ్చిన సీటు జాయిన్ అవుతాము అనుకుంటే అలాంటి కాలేజెస్ మాత్రమే ఇవ్వండి, ఓకేనా. మేము డ్యామ్ షూర్గా ఆ కాలేజ్ వస్తే తప్పకుండా జాయిన్ అయిపోతాం అనుకుంటే ఆ కాలేజ్లో ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది ఇవ్వండి, ఓకేనా. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టాప్ కాలేజెస్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే తప్పకుండా థర్డ్ పేజ్లో సీట్ రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.